భారతదేశమే ప్రపంచంతో పోటీ పడుతూ సవాళ్ళు విసురుతూ ఉంటే ఇవాళ కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు పొరుగు దేశాల్లో భారతదేశం యొక్క ఎదుగుదల నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోని ఒక బలీయమైన దేశంగా మారుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఈ దేశాన్ని బలహీనపరచాలి, ప్రపంచానికి ఇవాళ సవాల్గా మారింది. 10వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 10 సంవత్సరాల్లోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారడం, రాబో 10 సంవత్సరాల్లో 3వ ఆర్థిక దేశంగా ఇవాళ ఆ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా ముందుకు దేశాన్ని తీసుకుపోతూ ఉంటే పొరుగు దేశాల్లో లేదా ఇవాళ పశ్చిమ దేశాలు ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నటువంటి విషయాన్ని గమనించి బలహీనపరిచే కుట్రల్లో ఏ రకంగా ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ బంగ్లాదేశ్ యొక్క పరిణామాలు అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పర్యవసనాలు ఎవరు ప్రోద్బలంతో ఎవరి యొక్క మరి ఉసిగొలిపి ఈ యొక్క ఆసియా ఖండంలో భారతదేశాన్ని బలహీనపరచాలంటే పొరుగు దేశాల్లో కూడా ఒక భారత వ్యతిరేకతమైనటువంటి భావనను పెంపొందించి ఆ రకంగా తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయులతో కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వారికి ఊతమిచ్చే విధంగా ఆ విచ్ఛిన్నకర శక్తులకు దోహదపడే విధంగా కాంగ్రెస్తో సహా ఇవాళ కేవలం పదవి వ్యామోహంతో అధికార దాహంతో ఏ రకంగా ఆనాడు నెహ్రూ మొదలుకొని ఈ దేశ విభజనకు ఆ రోజు ఏ రకంగా నాంది పలికారో మనం చూస్తాను. నిన్న 14 ఆగస్టు యొక్క కాలరాత్రిని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా పేరు మీద ఒక దేశభక్తిని నిర్మణింపజేయడానికి యువతలో ఈనాటి తరానికి భావి తరాలకు ఈ దేశ సమగ్రత గురించి ఒక అఖండ భారత్ యొక్క చరిత్రను చాటి చెప్పడానికి ఈ నెల 11 నుంచి 15 తేదీ వరకు మనం చేస్తున్న కార్యక్రమాలు ఆనాటి కాలరాత్రులు ఏ రకంగా పదవి వ్యామోహంతో ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా స్వాతంత్రం యొక్క సందర్భంలో బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది ఆ యొక్క బానిస సంఖ్యల నుంచి మనమంతా కూడా స్వేచ్ఛగా మరి ఆ ఊపిరి పీల్చుకునే రోజు ఈ దేశం మొదటి ప్రధానమంత్రిగా మహమ్మద్ అలీ జిన్నా నేను కావాలని వారు ఆ రకంగా ఒత్తిడి పెంచితే మహాత్మా గాంధీ నెహ్రూ గారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ స్వాతంత్రం యొక్క దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ గారు మాత్రమే అని చెప్పి వారు నిర్ధారించుకోవడం వల్ల జీర్ణించుకోలేనటువంటి జిన్నా ఈ దేశాన్ని 2 ముక్కలుగా చేసి ముస్లింల కోసం ఒక ఇస్లామిక్ దేశం ప్రత్యేకంగా కావాలని ఒక డిమాండ్తో ఆ రోజు చివరికి నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు చేయనివ్వని అని చెప్పినటువంటి మహాత్మా గాంధీ సైతం కూడా తల ఒగ్గి ఈ దేశాన్ని 2గా ముక్కలుగా మరి ఆ ఇస్లామిక్ దేశంగా ఉండేటువంటి పాకిస్తాన్కు జిన్నా ప్రధానమంత్రిగా ఆ ఆగస్టు 14 కాలరాత్రి ఆ పాకిస్తాన్ నుండి హిందువులు ఇది ఒక ఇస్లామిక్ రాజ్యంగా దేశంగా మారుతుంది కాబట్టి మాకు ఇక్కడ మరి రక్షణ ఉండదనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి ప్రాంతాలు కరాచీ లాహోర్ నుంచి భారతదేశానికి తిరిగి వెళతామని చెప్పి భావిస్తే ఏ రకమైన ఊచకోతలు అరాచకాలు అత్యాచారాలు మానభంగాలు దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా నిన్న విభాజన్ పేరు మీద ఇవాళ మన ప్రభుత్వము పార్టీ తీసుకున్న కార్యక్రమంలో ఈ చరిత్ర వెలుగులోకి వస్తూ ఉన్నది. ఇవాళ ఎవరైతే లౌడ్ నిర్మించినటువంటి ఇవాళ ఆ లాహోరు మనది కాకుండా పోయింది. ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ ఆ చరిత్ర ఆ సంస్కృతి ఇవాళ మనది కాకుండా పోయిందంటే కేవలం ఈ దేశం మాత్రమే భౌగోళికంగా 2 ముక్కలు కాలేదు. ఈ దేశ సంస్కృతిని ఈ దేశం యొక్క సాంప్రదాయాలను కూడా 2 ముక్కలుగా చేసి అధికార దాహంతో పదవి వ్యామోహంతో ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా ఒకవైపు నెహ్రూ గారు ప్రధాని కావాలనేటువంటి ఆ పదవి వ్యామోహంతో ఈ దేశం 2 ముక్కలుగా కావడం
ఇవాళ ఈనాటి తరం ఆ చరిత్ర తెలుసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ బంగ్లాదేశ్లో ఏ రకంగా ఇవాళ ఒక ప్రజాస్వామిక దేశాన్ని అక్కడ కూల్చివేసి పాకిస్తాన్, చైనా ప్రోద్బలంతో ఈరోజు ఆ యొక్క ప్రజాస్వామిక దేశాన్ని మళ్ళీ ఆ యొక్క ముస్లిం ఛాందసవాదులు, ఇస్లామిక్ యొక్క ఉగ్రవాదులు తమ మరి గుప్పిట్లోకి తీసుకోవడానికి వారు పన్నిన పన్నాగంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం కూలిపోవడం, హిందువులు ఇవాళ అనేక దాడులకు గురవుతూ ఉంటే ఇలా కొన్ని వేల మందికి ఇవాళ హిందువులు రక్షణ లేకుండా ఇవాళ ఏ రకమైనటువంటి దాడులకు గురవుతున్నారో, అనేక మంది హత్యగాంపబడుతున్నారు. హిందువుల దేవాలయాలు, మందిరాలు ధ్వంసం కాబడుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ పూర్తిగా ఒక ఇస్లామిక్ దేశంగా కొనసాగాలి అనేటువంటి రీతిలో ఇంత దారుణం జరుగుతున్నా ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ నిమ్మకుండడం. ఇవాళ మన దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సైతం కూడా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులను, ఆ మారణ కాండాన్ని కనీసం ఇవాళ ఖండించకపోవడం చూస్తూ ఉంటే ఈ దేశం ఎట్టిపోతూ ఉన్నది, ఈ దేశ భవిష్యత్తు ఏమిటనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. ఇవాళ తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా భారతదేశంలో మతం పేరు మీద, కులం పేరు మీద ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయడానికి తమ పదవి వ్యామోహం కోసం, అధికార దాహంతో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటువంటి ఈ రకమైన విభజన తీసుకొచ్చే కుట్రలు బాహాటంగా అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సోదరుడు సురేష్ కుమార్ పార్లమెంట్ సభ్యుడు దక్షిణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలన్నీ కూడా ప్రత్యేక దేశం కావాలి డిమాండ్ తెర మీదకి తీసుకొస్తే కాంగ్రెస్ మాట్లాడదు. కాంగ్రెస్ అధినాయకత్వం వారి మీద చర్యలు తీసుకోదు. వాళ్ళ పశ్చిమ బెంగాల్ ఉదంతాలు మొత్తం దేశ ప్రజలు కలవరపరుస్తూ ఉన్నది. ఇవాళ ఇంత దారుణం జరుగుతూ ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల పట్ల మమతా బెనర్జీ మాట్లాడదు. పైపెచ్చి వాళ్ళ బంగ్లాదేశ్లో ఏ రకంగా ఇవాళ రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చి రోహింగ్యాలను పెంచి పోషిస్తూ ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద దాడులు, ఆ రకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మమతా బెనర్జీ కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం ఆ రోహింగ్యాలకు ఇవాళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ దేశ సంపదను ఏ రకంగా పంచిపెట్టే దుస్థితి ప్రజాస్వామిక వాదులు ఇవాళ ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ స్వాతంత్రం కోసమైతే ఆనాడు ప్రాణాలు త్యాగం చేశారు, ఉరి కొమ్మాన్ని కూడా ఏ రకంగా వారు ఈ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా పోరాడి వీర సవార్కర్ యొక్క కఠినమైన కారాగార శిక్ష అండమాన్ నికోబార్లో ఈ చరిత్ర నిజంగా ఒకసారి మనం దాన్ని ఆలోచన చేసినట్టయితే ఈ దేశం